చందమామ కథలు. రెక్కల దేవత. కన్నయ్యకు 12 వయసులో విషజ్వరం వచ్చి హఠాత్తుగా అతని తల్లి చనిపోయింది. వాడికి తల్లి అంటే పంచప్రాణాలు. తండ్రి జంగయ్య ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా, నాన్న నాకు అమ్మ కావాలి అంటూ తరచూ కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు. తల్లి పోయి ఏడాదైనా ఇంకా నిద్రలో తల్లిని కలవరించేవాడు. అది చూసి జంగయ్య బంధువులు, నీకు పెళ్ళాం అవసరం లేకపోయినా కన్నయ్య ఆలనా పాలనా చూసుకోవడానికి తప్పక అమ్మ కావాలి, మా మాట విని మళ్ళీ పెళ్లి చేసుకో అని జంగయ్యకు చెప్పసాగారు. దానికి తోడు వరుస కరువులతో విసిగిపోయిన జంగయ్య పల్లెలో ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి ఆ డబ్బుతో దాపులనున్న పట్నంలో చిన్న కిరాణా దుకాణం తెరిచాడు. అయితే పట్నంలో అద్దెలు ఎక్కువ గనుక కాపురం మాత్రం పల్లె నుంచి మార్చలేదు. జంగయ్య చీకటితో వంట చేసి పట్నం వెళ్ళి రాత్రి పొద్దుపోయి తిరిగి వచ్చాక మళ్ళీ వంట చేసేవాడు. బడి నుంచి సాయంత్రం తిరిగి వచ్చే కన్నయ్య తండ్రి వచ్చేంత వరకు ఎదురుచూపులు చూస్తూ ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉండవలసి వచ్చేది. ఇవన్నీ చూసి జంగయ్య తనకు ఇష్టం లేకపోయినా దూరపు బంధువైన జగదీశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. జగదీశ్వరి కాపురానికి వచ్చిన రోజే, మా కన్నయ్య కోసమే నిన్ను చేసుకున్నాను, తల్లి లేని లోటు వాణ్ణి చూడకుండా నీ కన్నబిడ్డలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు జంగయ్య. ఆ మాత్రం నాకు తెలుసు అంటూ నవ్వింది జగదీశ్వరి. అయితే జగదీశ్వరి ఆ ఇంట అడుగుపెట్టి 3 నెలలు ముగియకముందే కన్నయ్యకు కష్టాలు ఆరంభమయ్యాయి. జంగయ్య పట్నంలో దుకాణం మూసేసరికి బాగా పొద్దుపోయి రాత్రి అయ్యేది. మళ్ళీ తెల్లవారగానే దుకాణం తెరవవలసిన పరిస్థితి ఏర్పడింది. జంగయ్య ఇంటికి వారానికి ఒకరోజు మాత్రమే వచ్చేవాడు. దాంతో అడిగేవాళ్ళు లేకుండా పోయిన జగదీశ్వరి కన్నయ్య చేత ఇంటెడు పని చేయించేది. స్వతహాగా నెమ్మదస్తుడైన జంగయ్య కొడుకు ఏం చెప్పినా భార్యను పొల్లెత్తు మాట అనేవాడు కాదు. అందువల్ల ఏడాది తిరగకుండా ఆ ఇంట్లో జగదీశ్వరి ఆడింది ఆట, పాడింది పాటగా తయారైంది. ఒకరోజు ఉదయం బడికి బయలుదేరుతున్న కన్నయ్య చేతిలోని పుస్తకాలు విసురుగా లాక్కుని, నువ్వు చదువుకుని ఊరిని ఉద్ధరించేది ఏమీ లేదు, నీ తిండికే బోలెడు ఖర్చవుతోంది, నువ్వు ఈ రోజు నుండి బడి మాని అడవికి వెళ్ళి ఎండు పుల్లలు ఏరుకునరా, వంట చెరకు ఖర్చైనా తప్పుతుంది అన్నది జగదీశ్వరి. కన్నయ్యకు చదువంటే ప్రాణం. సవతి తల్లి బడి మానమనగానే వాడికి ఏడుపు వచ్చేసింది. నా చేత చదువు మానిపించవద్దు పిన్ని, సాయంత్రం బడి నుండి వచ్చాక కావలసినన్ని పుల్లలు తెస్తాను అన్నాడు ఏడుపు గొంతుతో. సాయంత్రం చేయడానికి వేరే పనులున్నాయి, ముందు నడు అంటూ జగదీశ్వరి కన్నయ్యను అడవికి పంపింది. కన్నయ్య నదిగట్టునే నడిచి వెళ్ళి మధ్యాహ్నానికి అడవి చేరాడు. వాడక్కడ ఎండు పుల్లలు ఏరి మోపుగా కట్టి నెత్తిన పెట్టుకుని ఇల్లు చేరేసరికి చీకటి పడింది. ఈ 4 పుల్లలు ఏరుకు రావడానికి ఇంతసేపా అంటూ విరుచుకుపడింది జగదీశ్వరి. ఆ రోజు మొదలు ఇంటి పనితో పాటు అడవికి వెళ్ళి పుల్లలు తేవడం కన్నయ్యకు తప్పడం లేదు. శరీర కష్టం కన్నా చదువు మానవలసి వచ్చినందుకు మనసులో బాధపడసాగాడు. ఒకనాడు అడవిలో ఎండు పుల్లలు ఏరుతున్న కన్నయ్యకు రేగుపొదల మధ్య బంగారు రంగుతో మెరుస్తున్న ఈక ఒకటి కనిపించింది. ఆ ఈకను జంగయ్య అతి ప్రయత్నం మీద జాగ్రత్తగా బయటకు తీశాడు. అది బంగారు రంగుతో దగదగా మెరిసిపోవటమే కాకుండా సువాసనలు కూడా వెదజల్లుతోంది. కన్నయ్య ఆశ్చర్యంతో ఆ ఈకను అటు ఇటు తిప్పి చూస్తుండగా కళ్ళ ముందు ఒక మెరుపు మెరిసినట్లయి ఒక దేవతా స్త్రీ ప్రత్యక్షమైంది. ఆ దేవతకు అందమైన రెక్కలున్నాయి. అవి బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి. చిన్న వయసులో కష్టపడుతున్న నిన్ను చూస్తుంటే జాలి కలుగుతోంది అన్నది రెక్కల దేవత. మా నాన్న సంపాదన తిండికే చాలక నేను ఇలా కష్టపడవలసి ఉంది. అయితే నా బాధ మాత్రం చదువు మానేసినందుకే. నా మీద అంత జాలిగా ఉంటే మరి ఇన్నాళ్ళు నాకు కనిపించలేదేం అని అడిగాడు ఆశ్చర్యంగా కన్నయ్య. ఈ అడవిలో నా ఈక ఎవరి దగ్గర ఉంటే వారికే కనిపిస్తాను, ఇతరులకు నేను కనిపించను. నేను నీకు సాయపడాలనుకుంటున్నాను. నీ చేతిలోని ఈకతో నా రెక్కను 3 సార్లు తాకి బంగారు నాణేలు రాలుతాయి. వాటితో మీ దరిద్రం తీరిపోతుంది, నీకు ఈ కష్టాలు తప్పుతాయి, నువ్వు వెళ్ళి హాయిగా చదువుకోవచ్చు అన్నది దేవత. ఆ మాటకు కన్నయ్య నవ్వి, కష్టపడకుండా సంపాదించిన డబ్బుతో తృప్తిగా బతకలేం అని బడిలో మా గురువుగారు చెబుతుండేవారు, నీ బంగారు నాణాలు నాకు వద్దు అన్నాడు. కన్నయ్య మాటలకు ముచ్చటపడిన దేవత, అయితే నువ్వు పుల్లలు ఏరేదాకా నీతో కబుర్లు చెబుతాను, నీకు కష్టం తెలియదు అన్నది. దేవత చెప్పే మంచి మాటలు వింటూ ఆమె రెక్కలు విసురుతూ ఉంటే వచ్చే సుగంధభరితమైన చల్లటి గాలులతో సేదతీరుతూ సునాయాసంగా కట్టెల మోపు సిద్ధం చేశాడు కన్నయ్య.
నా వీపు మీద కూర్చో, నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను. ఆ ఈకను ఎవరికంటా పడకుండా భద్రంగా దాచుకో. అది పోగొట్టుకుంటే నేను నీకు కనిపించను అంటూ దేవత అందమైన పెద్ద పక్షిగా మారిపోయింది. ఆ తర్వాత కన్నయ్యను వీపు మీద కూర్చోబెట్టుకుని ఆకాశంలో ఎగురుతూ వచ్చి వాళ్ళ ఇంటి పెరట్లో దింపి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వంటకు బియ్యం సిద్ధం చేస్తున్న జగదీశ్వరి, ఈరోజు చాలా పెందలాళ్లే తిరిగి వచ్చావు. అయినా పెరటి దోవన వచ్చావేంటి అని అడిగింది అనుమానంగా. పెరటి దోవన అడవికి అడ్డుదారి ఉందిలే అంటూ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు కన్నయ్య. అది మొదలు కన్నయ్య దేవత ఈకను పగలు భద్రంగా తన దుస్తుల్లో దాచుకునేవాడు. రాత్రుల్లో తల కింద దిండులో రహస్యంగా దాచేవాడు. అడవికి వెళ్ళగానే ఈకను తీసి చేతిలో పట్టుకోగానే దేవత ప్రత్యక్షమయ్యేది. దేవత కబుర్లు వింటూ కష్టం తెలియకుండా పుల్లలు ఏరుకునేవాడు. దేవత రోజు వాడిని ఇంటి వద్ద విడిచి వెళ్ళేది. ఆ రోజు కన్నయ్య పొరపాటున దిండు కింద దాచిన ఈకను తీసుకోవడం మర్చిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు. పక్కలు సరిచేస్తున్న జగదీశ్వరికి కన్నయ్య దిండు కింద బంగారు రంగులో సుగంధాలు వెదజల్లుతున్న ఈక కనిపించింది. ఆ ఈకను చూడగానే జగదీశ్వరి కళ్ళు చెదిరిపోయాయి. ఆ ఈకను అప్పటికప్పుడే ఊళ్ళో ఉన్న స్వర్ణకారుడి వద్దకు తీసుకెళ్ళింది. దాన్ని పరిశీలించి చూసిన స్వర్ణకారుడు, ఇదంతా మేలిమి బంగారం, దీనిని నాకు ఇస్తే 1000 వరహాలు ఇస్తాను అన్నాడు. దీనిని అమ్మాలనుకుంటే నీ దగ్గరికే వస్తానులే అన్నది జగదీశ్వరి. ఆమె ఇంటికి వచ్చి తీయటి సున్నుండలు తయారు చేసింది. సాయంత్రం కన్నయ్య రాగానే, ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నాడు నా తండ్రి అంటూ చెంగుతో వాడి మొహం మీద చెమట తుడిచి కొసరి కొసరి సున్ని ఉండలు తినిపించింది. జగదీశ్వరి కనబరుస్తున్న ఆప్యాయతకు కన్నతల్లి గుర్తుకు వచ్చి కళ్ళనీళ్లు తిరిగాయి కన్నయ్యకు. ఇదే సమయమని జగదీశ్వరి బంగారు ఈకను చూపించి, ఈ ఈక నీ దిండు కిందకి ఎలా వచ్చింది? తల్లి లాంటి దాన్ని నా దగ్గర దాపరికం దేనికి? దీనిని నీకెవరిచ్చారో చెప్పు అని అడిగింది. కన్నయ్య రెక్కల దేవత గురించి అంతా జగదీశ్వరికి చెప్పి అడవిలోకి వెళ్ళి ఈ ఈకను చేతితో పట్టుకుంటే దేవత ప్రత్యక్షమవుతుంది అన్నాడు. మరునాడు ఉదయం జగదీశ్వరి, కన్నయ్య, నీకు చదువు అంటే ప్రాణం కదా, పాపిష్టిదాన్ని, మధ్యలోనే చదువు ఆపించాను. ఈ రోజు నుండి నా కష్టాలేవో నేను పడతాను, నువ్వు బడికెళ్ళు అన్నది. కన్నయ్య పుస్తకాలు తీసుకుని సంతోషంగా బడికి వెళ్ళాడు. వాడు అటు వెళ్ళగానే జగదీశ్వరి దేవత ఈకను కొంగుచాటును దాచుకొని ఒక గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరింది. అడవి లోపలికి వెళ్ళి ఈకను ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేతిలోని గొడ్డలితో పక్కనున్న చెట్టుని నరుకుతున్నట్లు నటించసాగింది. అంతలో ఆగు, అదేం పని, పచ్చడి చెట్టును నరకటం మహాపాపం అంటూ రెక్కల దేవత ప్రత్యక్షమైంది. ఏం చేయమంటావు తల్లి, మా కన్నయ్య తెచ్చే 4 పుల్లలతో మా దరిద్రం తీరేదేనా అంటూ విచారంతో చేతులు తిప్పింది జగదీశ్వరి. కన్నయ్యను కష్టపెట్టకుండా చదువుకొనిస్తే నేను నీకు సహాయం చేస్తాను. చదువు లేకపోతే మనిషికి ఈ అడవిలోని మానుకు తేడా ఏమీ లేదు అన్నది దేవత. తప్పక చదివిస్తాను తల్లి, ఆ చేసే సాయం ఏదో తొందరగా చెయ్యి అన్నది జగదీశ్వరి. నీ చేతిలోని ఈకతో నా రెక్కల మీద 3 సార్లు తాకావంటే బంగారు నాణాలు రాలుతాయి అన్నది దేవత. వెంటనే జగదీశ్వరి ఈకను దేవత రెక్కల మీద 3 సార్లు తాకించింది. రెక్కల నుండి కొన్ని బంగారు నాణాలు రాలాయి. వాటిని చూసి అబ్బురపడిన జగదీశ్వరి మళ్ళీ ఈకతో దేవత రెక్కలను తాకించబోయింది. రోజుకు ఒక్కసారి మాత్రమే నాణాలు రాలుతాయి అంటూ దేవత అదృశ్యమైంది. ఆ నాణాలతో ఇంటికి వచ్చిన జగదీశ్వరికి రాత్రంతా నిద్ర పట్టలేదు. అప్పటికప్పుడే అందరికన్నా ధనవంతురాలు కావాలని ఆత్రంతో ఆలోచించింది. మరునాడు తెల్లవారగానే గొడ్డలిని భుజాన వేసుకుని అడవికి వెళ్ళి ఈకను తీసి పట్టుకున్నది. మళ్ళీ వచ్చావెందుకు అంటూ దేవత ప్రత్యక్షమైంది. నువ్వు నిన్న ఇచ్చిన బంగారు నాణాలు పాత బాకీలు తీర్చడానికే సరిపోయాయి. ఇక కన్నయ్యను ఎలా చదివించను చెప్పు అన్నది జగదీశ్వరి విచారంగా. దిగులు పడకు, ఈకను నా రెక్కలకు తాకించు అన్నది దేవత. జగదీశ్వరి అలా చేయడంతో రెక్కల నుంచి జలజల బంగారు నాణాలు రాలాయి. వాటినంతా మూటగట్టుకున్న జగదీశ్వరి, ఈ ఎండలో నడవలేను, ఇంటి దగ్గర దింపు తల్లి అన్నది దేవతతో. పెద్ద పక్షి రూపమెత్తిన దేవత జగదీశ్వరిని తన వీపు మీద కూర్చోబెట్టుకొని బంగారు రెక్కలో ఎగురుకుంటూ ఆకాశ మార్గాన బయలుదేరింది. అవకాశం కోసం చూస్తున్న జగదీశ్వరి తన చేతిలోని గొడ్డలితో దేవత బంగారు రెక్కలను తెగనరకాలని ప్రయత్నించి అదుపు తప్పి అంత పైనుండి కింద అగాధంలో పడిపోయింది. ఆమె చెంగులోని ఈక గాలికి ఏటో ఎగిరిపోయింది.
ఆ తర్వాత ఆమె ఏమైపోయిందో ఎవరికీ తెలియలేదు. భార్య కోసం 10 రోజులు వెతికిన జంగయ్య ఆమె జాడ కనిపించకపోయేసరికి ఇక పల్లెలో ఉండలేక వచ్చిన ధరకు ఇల్లు కూడా అమ్మేసి పట్నానికి మకం మార్చేశాడు. పట్నంలోని పెద్ద బడిలో చదువుకునే కన్నయ్యకు తరచూ రెక్కల దేవత గుర్తుకు వచ్చేది. ఆ సంగతి చెబితే అంతా నీ భ్రమ, పోనీలే, ఆ దేవత ఎన్నో మంచి మాటలు చెప్పిందన్నావు కదా, వాటిని ఆచరిస్తూ బాగా చదువుకుని జీవితంలో పైకి రా అనేవాడు జంగయ్య నవ్వుతూ.